టీజీఎస్డబ్ల్యూ ఆర్జేసీ సెట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో మనకు సిఓఈకి సంబంధించి, నాన్ సిఓఈకి సంబంధించి, సైనిక్ అండ్ వొకేషనల్ కాలేజ్ సంబంధించి మనకు 15th మే 2026 రోజు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 15th మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరిగిందన్నట్టు. దీనికి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి అండ్ మనం వీడియో కూడా వేసుకున్నాం. అండ్ నౌ ఫేజ్ 2 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం అన్నట్టు. ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ అనేది తెలవడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఆల్రెడీ ఫేజ్ 1 అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. సో మనలో చాలామంది చెక్ చేసుకున్నారు కూడా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 2 నాకు ఎవరైతే మనలోకి సీట్ వచ్చిందో వాళ్ళు ఎప్పటి వరకు టైం ఉన్నది రిపోర్టింగ్కి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ బాక్స్ లోపల కామెంట్ చేయర్రి. ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది కదా ఎప్పటివరకు రిపోర్టింగ్ టైం ఉందని చెప్పి. సో దాన్ని బట్టి ఏంటంటే ఇంకొక ఫేజ్ ఏదైనా ఉంటే ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి మనకు ఒక అజంప్షన్కి హెల్ప్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను మన ఛానల్ డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ లోపల, వాట్సాప్ ఛానల్ లోపల ఇస్తా. అక్కడ నుండి మీరైతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే చెక్ చేయవచ్చు. ఓకేనా. సో మనకు ఆర్జేసీ ఓకేనా rjcet.telangana.gov.in అని చెప్పి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు 4th ఆప్షన్ ఉంది కదా. ఓకేనా. 4th ఆప్షన్ అలాట్మెంట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ లోపల వెబ్ ఆప్షన్స్ అని చెప్పి, థర్డ్ స్టెప్ లోపల హాల్ టికెట్ అని చెప్పి ఉంటుంది, 4th స్టెప్ లోపల అలాట్మెంట్ అని చెప్పి ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ నుండి మీరైతే మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ లోపల ఈ అలాట్మెంట్ మీద మనం క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ ఫామ్స్ లోపల మెన్షన్ చేసిరు కూడా, మనకి డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ ఫేజ్ 2 అని చెప్పి చూపెట్టారు. సో ఇక్కడ మనం ఈ వెబ్సైట్ లోపల ఈ లింక్ మీద మనం క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయడంతో మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ ఫేజ్ 2 అని చెప్పి, సో మనకు ఫేజ్ 2 అని చెప్పి క్లియర్గా చూపెడుతుంది. అండ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి అండ్ గెట్ రిజల్ట్ అన్నట్టుతోటే మన రిజల్ట్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఒకవేళ మీకు సీట్ వస్తే ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అనేది మనకు ఇన్ఫర్మేషన్ చూపెట్టడం అయితే జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా మనకు ఎప్పటి వరకు టైం ఉంటుంది రిపోర్టింగ్ చేయడానికి అని చెప్పి మనకు సీట్ వస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ సీట్ రాలే అనుకో సపోజ్, ఓకేనా. ఒకవేళ సీట్ రాకపోతే మాత్రం నాట్ సెలెక్టెడ్ ఇన్ ఫేజ్ 2 అని చెప్పి మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. నాట్ సెలెక్టెడ్ ఇన్ ఫేజ్ 2 అని చెప్పి చూపెడుతుంది. సీట్ వస్తే మాత్రం సో ఎక్కడ సీట్ వచ్చింది అనేది కూడా మనకు డీటెయిల్గా చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి కూడా డీటెయిల్గా చూపెట్టడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందో వాళ్ళు మీకు ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పి కింద కామెంట్ చేయరి అండ్ ఎప్పటివరకు రిపోర్టింగ్ ఉందని చెప్పి కామెంట్ చేయరి. సో ఫర్దర్గా మనకు ఫేజ్ 3 ఎప్పుడు ఉంటుంది కావచ్చు అని చెప్పి ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో మనకి ఏంది కదా అంటే కొంచెం వెబ్సైట్ లోపల ఫేజ్ 1 అనేది చూపెడుతుంది అప్పుడప్పుడు. సో అది ఒకసారి చూసుకోరు, అది ఒక గ్లిచ్. కింద డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఫేజ్ 2 అని చెప్పి చూపెడుతుంది. సో అక్కడ నుండి మీరైతే క్లియర్గా తెలుసుకోవచ్చు ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పి. ఓకేనా. ఫేజ్ 1 చూపెడుతుందో ఫేజ్ 2 చూపెడుతుందో అలాట్మెంట్ అనేది చూడుర్రి. సో అక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఆ డౌన్లోడ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేయడంతో మీ డీటెయిల్స్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అడుగుతారో మన డీటెయిల్స్ వస్తాయి. అక్కడ మీకు ఒకవేళ ఫేజ్ 1 అనేది చూపెట్టింది అనుకో, మీరు ఏం చేస్తారు అంటే డౌన్లోడ్ అలాట్మెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. దాని మీద క్లిక్ చేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ లోపల చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో సెలెక్ట్ అయ్యారా కాలేదా అని చెప్పి. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.